హాయ్ గాయ్స్, ఫైనల్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాస్ట్ వీడియో ఇన్ సి లాంగ్వేజ్ సిరీస్. ఇదైతే మన పార్ట్ 10 అనమాట. ఈ వీడియోలో మనం ఫైల్స్ గురించి చూద్దాము. ఇప్పటి వరకు ఎవరైతే మన వీడియోస్ చూసి సపోర్ట్ చేశారో అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 6 టైప్స్ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్ గా నేను రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది. ఫైల్స్ ఏంటంటే జస్ట్ మనం థియరీ పార్ట్ లాగా చెప్తే అసలు అర్థం కాదనమాట. కాబట్టి మనం కొంచెం చేస్తే మనకు అర్థమవుద్ది. దానికోసం ఫస్ట్ మనం విఎస్ కోడ్లోకి వెళ్దాం. నేను విండోస్ నొక్కి దాని మీద విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నా. ఆల్రెడీ విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇదంతా పాత వీడియోస్లో అయిపోయింది. ఓకే, డన్. అండ్ దెన్ కొంచెం సైజ్ పెంచుతున్నా మీకు కనబడాలి కాబట్టి. అండ్ ఈ టెర్మినల్ మనకు అవసరం లేదు. క్లాస్ 10 అని ఒకటి క్రియేట్ చేసుకుందాం. అండ్ దెన్ దీని లోపల మనం ఒకటి క్రియేట్ చేసుకుందాం. అసలు ఫస్ట్ ఏ టాపిక్ ఇది వచ్చేసరికి D10. ఫస్ట్ వచ్చేసరికి రైట్ మోడ్ కాబట్టి రైట్.సి అని రాద్దాము. రైట్.సి అని రాసాం. ఇప్పుడు ఏం చేయాలంటే అసలు రైట్.సి అసలు రైట్ అంటే ఏంటి, ఇక్కడ మెయిన్గా మనకేముంటాయి అంటే చూసారా, రైట్, రీడ్, అపెండ్, మళ్ళీ రైట్ ప్లస్ రీడ్ ప్లస్ అపెండ్ ప్లస్ అని ఉంది. ఫస్ట్ మనం ఈ రైట్ గురించి చూస్తున్నాం. అసలు రైట్ అంటే ఏంది, మోడ్ రైట్, డబ్ల్యూ అంటే రైట్ అని అనమాట. రైట్ అంటే ఏంటిది, ఓవర్ రైట్ ఆర్ క్రియేట్ అనమాట. అంటే క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం ఈ రైట్ అనే దాన్ని యూజ్ చేసుకొని. ఇక్కడ క్లియర్గా రాసాను చూడండి, రైట్ ఏ ఫైల్ ఇఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే అసలు ఫైల్ లేకపోతే మనకి ఆ పేరు మీద ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఫైల్ ఉంటే ఆ ఫైల్ ప్లేస్లో మనం తీసుకున్నటువంటి ఏదైతే తీసుకుంటామో అది రాస్తాం అనమాట. ఇక్కడ కోడ్ కూడా ఉంది. నేను ఫస్ట్ మీకు కోడ్ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మన బేసిక్ కోడ్ రాసుకుందాం. #include stdio.h మన బేసిక్ కోడ్ ఉంది కదా, అది రాసేయండి. ఇది మన బేసిక్ కోడ్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఫైల్ అనే ఒక p అనే ఒక పాయింటర్ తీసుకొని ఆ పాయింటర్ ద్వారా మనం ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తాం. ఫస్ట్ నేను సింపుల్గా ల్యాగ్ లేకుండా ఉంటుంది కాబట్టి కాపీ చేసి పేస్ట్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం ఒక ఫైల్ని అయితే తీసుకుంటున్నాం. అండ్ దెన్ ఏం చేయాలి, దాని లోపల మనం మ్యాటర్ రాయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, text.txt అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మ్యాటర్ రాస్తాం. ఏమని రాస్తాం, print.printf. నేను ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది రాస్తాం. ఇక్కడ చూసినట్లయితే మనం ప్రీవియస్గా ప్రింట్ ఎలా రాసాం, printf అని రాసాం. ఇక్కడ మనకు ఫైల్స్లో వచ్చేసరికి printf అని రాస్తాం, printf అని. అలాగే ఇక్కడ మన ఫైల్ క్రియేట్ చేసే ముందు ఇక్కడ text.txt తీసుకున్నాను కదా, దానికి ముందు మనం open అని రాస్తాం. అలాగే అయిపోయాక close అని రాస్తాం. ఇక్కడ చూసారా, close. అలాగే మనకు ఆ పాయింటర్ వేరియబుల్ ఉంది కదా, దాన్ని ఇస్తాం అన్నమాట. లోపల పాయింటర్ వేరియబుల్ లోపల ఇస్తాము. close, open, close అనమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే మనం W తీసుకున్నాం. ఇక్కడ W ఎందుకు తీసుకున్నాం, మనం ప్రస్తుతం రైట్ మోడ్ చేస్తున్నాం, అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి W తీసుకున్నాం. తర్వాత R, A అవన్నీ తీసుకుని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనం రైట్ మోడ్లో అయితే చేస్తున్నాం. ఇదే ఈ రైట్ మోడ్లో మనం ఈ ఫైల్ని క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల ఈ మ్యాటర్ అనేది పెట్టబోతున్నాం అనమాట. అసలు ఇప్పుడు రన్ చేస్తే అది వస్తుందా రాదా, ఇప్పుడు రన్ చేస్తే మనకి అది వస్తుందా రాదా అనేది చూద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ మనం క్లాస్ 10 అనే ఫోల్డర్లో క్రియేట్ చేసాం కదా, అసలు ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ అవుద్దా లేదా. ఎగ్జాక్ట్లీ చూసారా, నేనేం చేయాల, ఇక్కడ ఏదైతే తీసుకున్నానో text.txt అనేది సేమ్ అది ఇక్కడ క్రియేట్ అయింది. దీని లోపల ఏ మ్యాటర్ అయితే ఉందో అదే ఇక్కడికి వచ్చేసింది. చూసారా, మనం ఇక్కడ స్ట్రింగ్ ఏం తీసుకున్నాం, హలో దిస్ ఈజ్ రిటర్న్ యూజింగ్ W మోడ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ అది వచ్చింది అలా అనమాట. ఇప్పుడు దీనికి మనం పేరు మార్చుకోవచ్చు. సపోజ్ హలో వెల్కమ్ అని పెడదాం. వెల్కమ్ టు వంశీ జర్నీ అని రాస్తున్నాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం text.txtలోకి వెళ్దాం. చూసినట్లయితే మారింది చూసారా. ఇంతాకే మనం చదివాం. ఏం చదివాం, ఈ రైట్ మోడ్ అనేది ఏం చేస్తుంది, ఓవర్ రిటర్న్ చేస్తుంది. ఆల్రెడీ ఫైల్ ఉంటే, ఫైల్ లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ మనం ఫైల్ క్రియేట్ చేసాం, దాని తర్వాత ఏం చేసాం, ఉన్న ఫైల్లోనే మ్యాటర్ మార్చాను, వెల్కమ్ టు వంశీ జర్నీ అని. అప్పుడేమైంది, ఓవర్ రిటర్న్ అయింది. అంటే దీని లోపల కంటెంట్ మారింది. ఓవర్ రిటర్న్ అంటే ఏం లేదు, ఉన్న కంటెంట్ మారటం అంతే, సింపుల్గా. అదనమాట రైట్ మోడ్ గురించి.
ఇంకా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ నోట్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్, మీరు ఇంకా అక్కడి నుంచి డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రీడ్ మోడ్. అంటే మనం ఇప్పుడు ఒక ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేసాం ఇక్కడ text.txt. దీని లోపల ఏముంది అనే దాన్ని రీడ్ చేయడానికి మనం ఈ రీడ్ మోడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. మనం ఫస్ట్ అయితే కోడ్లోకి వస్తే మనం మళ్ళీ తీసుకుందాం ఇప్పుడు రీడ్ కదా, సారీ, read.c అండ్ ప్రీవియస్ కోడే తీసుకుందాము. ఇది బయట క్రియేట్ అయింది, మీరు చూసినట్లయితే ఫైల్ బయట, దీన్ని లోపలికి పంపిస్తున్నా. ఇంత అక్కడ కోడే తీసుకొని దీనిలోనే చేంజెస్ చేద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. తీసుకున్నాను, ఇక్కడ మనం రైట్ చేసాం కదా, ఇది తీసేద్దాం. అంటే ఇక్కడ రీడ్ మోడ్ కాబట్టి ఆర్ పెడుతున్నా. ఇప్పుడు మనం రీడ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకోవాలన్నమాట. క్యారెక్టర్ని తీసుకోవాలనుకుంటే ముందు మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాం, డిక్లేర్ చేసుకుని ఒక లూప్లో రాస్తాం. ఇక్కడ fgetc అని వాడాం. ఈ fgetc అంటే ఏంటంటే మీకు ఇక్కడ కింద కూడా ఇచ్చాను చూడండి, fgetc నేమ్ ఫైల్ గెట్ క్యారెక్టర్, అంటే క్యారెక్టర్స్ని గెట్ చేయడానికి. ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రింగ్ అనేది మన text.txt ఫైల్ నుంచి డైరెక్ట్గా స్ట్రింగ్ లాగా అది రీడ్ చేయలేం, మనం ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే సపోజ్ ఏబీసీ అని ఉంది, ఇక్కడ మన దగ్గర ఏముంది, మనం ఏం తీసుకున్నాం text.txtలో హలో వెల్కమ్ టు వంశీ జర్నీ అని. ఇక్కడ మనం జస్ట్ సింపుల్గా ఏబీసీ తీసుకున్నాం. ఇక్కడ ఒక్కొక్కటి అవుతూ వెళ్తుంది అనమాట, ఒకటి అవుతుంది. దాని తర్వాత ఈ లూప్లోకి CH = A అవుతుంది, తర్వాత ఏమవుతుంది B అవుతుంది, తర్వాత ఏమవుతుంది ఇక్కడికి C వస్తుంది. అలా అయిపోయాక EOP ఎండ్ ఆఫ్ ఫైల్ అయిపోతే అప్పుడు మనకి ఈ బ్రేక్ అవుతుంది అనమాట, ఈ వైల్ లూప్ అనేది. ఆ మిగిలిన కండిషన్స్ ముందు వస్తాయి కదా, ABC అవన్నీ ప్రింట్ఎఫ్ ద్వారా ప్రింట్ చేస్తాం అనమాట. ఒకసారి నేను మీకు కాపీ చేసి చూపిస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రైట్.c నేను ఎందుకు కాపీ చేస్తున్నా అంటే వీడియోస్ లెంత్ అయిపోతున్నాయి, మీరు చూసే వాళ్ళకి ఏంటంటే చాలా చేస్తున్నాము అంటే కొంచెం చెప్పినా బట్ టైం లాగా అనిపిస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం text.txtలో మనకి ఇది ఉంది కదా ఇంతగా, ఇప్పుడు అది ప్రింట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఒకసారి టెర్మినల్ క్లియర్ చేస్తున్నా అండ్ దెన్ ఇప్పుడు రన్ చేస్తున్నా, చూడండి చూసారా ఇక్కడ ప్రింట్ అయింది చూడండి, హలో వెల్కమ్ టు వంశీ జర్నీ అని. ఇప్పుడు నేను ఇక్కడ పేరు మారుస్తాను, అబ్బా హలో హాయ్ అని పెడదాం, జస్ట్ హాయ్ వెల్కమ్ టు వంశీ జర్నీ అని పెడదాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను, Ctrl+S, అండ్ దీనిలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తా, చూడండి చూసారా హాయ్, ఇక్కడ ఏముంది హలో ఉంది, ఇక్కడ హాయ్ ఉంది. అర్థమైంది అనుకుంటున్నా మీకు, హోప్. ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చినప్పుడు ఈ లూప్ అనేది కట్ అయిపోయి మనకి ఫైల్ అనేది బయటకు వచ్చేస్తాం. ఇది రీడ్. ఇలా మనం ఫైల్ని రీడ్ చేసుకుంటాం. మన text.txtలో ఉన్నది రీడ్ అయింది. ఇక్కడ మీరు text.txt తీసుకోవాలా అంటే కాదు, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా అలా తీసుకున్నా. మీరు ఇంకా ఇక్కడ కోడ్స్ చూసినట్లయితే ఇంకా ఎక్స్ట్రాగా కొంచెం కోడ్ ఉంటుంది. ఏంటిది అది, ఇఫ్ ఆ ఫైల్ లేకపోతే ఏం చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మనకేముంది, ఫైల్ ఉంది కాబట్టి దాని లోపల ఉన్న మ్యాటర్ ప్రింట్ అయింది. ఒకవేళ ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్, ఇలా ఏం ఫైల్ లేదు, నల్ అంటే మనం తీసుకున్న ఫైల్ ఎగ్జిస్ట్ కాకపోతే ఇలా రావాలి అనేది అది తీసుకుంటాం. మీ ఇష్టం అనమాట అది. నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకనేసి నేను ఇంకా అదంతా చెప్పట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అపెండ్ అనమాట. ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం మళ్ళీ, app అండ్ append.c అనమాట. అండ్ అపెండ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏముంది, ఈ text.txtలో హాయ్ వెల్కమ్ టు వంశీ జర్నీ అని ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఇంకో లైన్లో ఏం రాద్దామంటే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అని రాద్దాం. దానికి అపెండ్ అనమాట. అంటే ఉన్న లైన్ అంతే ఉంచి కింద ఇంకో లైన్ వస్తుంది అనమాట. దానికోసం కూడా మనం సేమ్ వాడతాం, కాకపోతే మీకు ప్రీవియస్ కోడే తీసుకుంటాను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా. ఇదే కాపీ చేసి append.cలో పేస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ మనం ఈ రైట్ మోడ్ నుంచి అపెండ్ మోడ్ అంటే ఏ పెట్టాను. అండ్ ఇంకో లైన్ యాడ్ చేస్తున్నా అని చెప్పా కదా, అపెండ్ అంటే యాడ్ అవుతుంది అని చెప్పా కదా. ఇక్కడ మనం దీని బదులు ఇంకొక లైన్ పెడదాం. ఏం పెడదాం, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అనుకున్నాం కదా, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. ఇప్పుడు రన్ చేద్దాం. అసలు ఈ text.txtలోకి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అనేది వస్తుందా రాదా. ఇప్పుడు ఒకసారి నేను టెర్మినల్ క్లియర్ చేస్తున్నాను అండ్ దెన్ రన్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు text.txtలోకి వెళ్దాం. చూసారా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని రీడ్ మీ ఫైల్లో రీడ్ చేసాం అనుకోండి, అసలు ఏది వస్తుందో చూద్దాం. చూసారా ఉన్నది మొత్తం వచ్చింది. కాబట్టి అపెండ్ యూజ్ చేయడం వల్ల మనకి text.txtలోకి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అనేది యాడ్ అయింది. అది అపెండ్ అనమాట. అపెండ్ గురించి మీకు ఇంకా డీటెయిల్గా ఇక్కడ చూడొచ్చు.
యాడ్స్ న్యూ డేటా ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫైల్. డోంట్ డిలీట్ ఓల్డ్ డేటా. పాత డేటాని డిలీట్ చేయకుండా కొత్త డేటా అనేది యాడ్ చేస్తుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇప్పుడు 3 కంప్లీట్ చేసుకున్నాం. ఈ 3 సింపుల్గా కన్ఫ్యూజన్ ఏముండదు. డబ్ల్యూ అంటే మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాని లోపల మ్యాటర్ అనేది రాస్తాము. ఆర్ అంటే మ్యాటర్ రీడ్ అవుతుంది. అలాగే ఏ అంటే అపెండ్, కొత్త డేటాని యాడ్ చేస్తాము ఉన్న దాంట్లో. ఇప్పుడు ఈ డబ్ల్యూ ప్లస్ అంటే ఏంటి, ఆర్ ప్లస్ అంటే ఏంటి, ఏ ప్లస్ అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఆర్ ప్లస్. ఆర్ ప్లస్ అంటే ఏంటి, ప్రీవియస్గా ఆర్ అంటే ఏంటి, జస్ట్ మనం ఫైల్లో ఉన్నటువంటి డేటాని రీడ్ చేస్తాం. బట్ ఇక్కడ ఆర్ ప్లస్లో మనం రీడ్ చేయడంతో పాటు రైట్ కూడా చేయొచ్చు. ఈ రీడ్ కోడ్ ఉంది కదా ఆర్ అనేది, దీన్నే మనం ఆర్ ప్లస్ చేసి మారి చూద్దాం అనమాట. అలాగే ఇంతకటి ఏంటంటే రీడ్ కాబట్టి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని రీడ్ చేస్తాం. ఇక్కడ ఏంది మనం రైట్ కూడా చేయొచ్చు. కాబట్టి అది తీసేసి మనం ఎఫ్ ప్రింట్ ఎఫ్ వాడి చేద్దాం. ఎఫ్ ప్రింట్ ఎఫ్ అండ్ దెన్ లోపల ఏం తీసుకుంటాం, ఆ పాయింటర్లో ఉన్నటువంటి వేరియబుల్ తీసుకుంటాం ఎఫ్పి. ఇప్పుడు లోపల మనం డేటా రాద్దాం. ఏం రాద్దాం, లోపల జస్ట్ బాయ్ అని రాస్తున్నా, చూద్దాం అసలు ఏం వస్తుందో. /n యూజ్ చేస్తున్నా. /n ఎందుకు వాడతాం మీకు తెలుసు. అండ్ దెన్ లాస్ట్లో కాలన్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవ్వాలి, నేను ఇక్కడ కాలన్ లోపల పెట్టాను, సారీ బయట పెట్టాలి. ఇక్కడ మనకి మెయిన్గా రీడ్ ప్లస్ అంటే ఏంటిది, రీడ్ చేయొచ్చు అలాగే రైట్ చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. దీన్ని ఒకసారి టర్మినల్ క్లియర్ చేసి అండ్ దెన్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు అసలు ఈ text.txtలోకి ఏమైందో చూద్దాం. బాయ్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వెల్కమ్ టు అనేది కట్ అయిపోయింది. అసలు దీంట్లో ఏమవుతుందంటే ఆర్ ప్లస్లో మీకు క్లియర్గా చూపిస్తా చూడండి, ఓవర్ రైట్స్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ఫైల్. ఇక్కడ మనకు ప్రీవియస్గా చూసినట్లయితే మీకు ఒకసారి నేను ఫిగ్మాలో చూపిస్తాను. ఇంత చూసినట్లయితే మనకి వెల్కమ్ టు వంశీ జర్నీ అని ఉంది కదా. మనం ఈ ఆర్ ప్లస్ని కనుక యూస్ చేస్తే ఆర్ ప్లస్లో మనం ఏం కావాలనుకోని మ్యాటర్ రాసాం, బాయ్ అని రాసాం. ఇదేమవుతుందంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి వెల్కమ్ అని ఉంది కదా, ఇదంతా టీఎక్స్టీ ఫైల్ అనుకోండి, text.txt కదా. ఈ ఫైల్లో స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది రాయటం. లైక్ ఇక్కడ ఉంది కదా వెల్కమ్, ఇక్కడ నుంచి రాయడం స్టార్ట్ అవుతుంది బాయ్ ఇదంతా. అప్పుడు ఏమవుతుంది, ఈ ఉన్నది ఓవర్ రైట్ అయిపోద్ది. అంటే ఇది పోయి దాని ప్లేస్లో ఇది రీప్లేస్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు కోడ్లో text.txtలో చూసినట్లయితే అదే జరిగింది. ఇక్కడ వెల్కమ్ ముందుంది చూసారా కొంచెం, అది మొత్తం పోయి దాని ప్లేస్లో ఇది రీప్లేస్ అయిందనమాట. అది జరుగుతుంది ఆర్ ప్లస్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి డబ్ల్యూ ప్లస్ అంటే ఇంతకు ఏం రాసాం మనం, రైట్ ఒట్టి డబ్ల్యూ తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం సేమ్ దీన్ని చేంజ్ చేద్దాం. ముందైతే ఈ డబ్ల్యూ ప్లస్ చేస్తున్నా. అండ్ దెన్ అసలు ఈ డబ్ల్యూ ప్లస్ అంటే ఏందో ముందు చూద్దాం ఒకసారి. డబ్ల్యూ ప్లస్ రీడ్ ప్లస్ రైట్. ఇంతకేం చేసాం, జస్ట్ మనం కొత్త ఫైల్ని క్రియేట్ చేయొచ్చు ఆర్ ఉన్న ఫైల్లో మనం మ్యాటర్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, రీడ్ కూడా చేయొచ్చు. అంటే ఆ ఫైల్ రీడ్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే రీడ్ ప్లస్ రైట్, క్రియేట్ న్యూ ఫైల్ ఆర్ ఓవర్ రైట్స్. అంటే ఉన్న ఫైల్లో ఒకవేళ ఫైల్ ఉందనుకోండి దాంట్లో మ్యాటర్ యాడ్ చేస్తాం, ఒకవేళ లేకపోతే ఆ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఇంతాక ఆర్ ప్లస్లో చూసినట్లయితే మనం ఏదైనా మ్యాటర్ రాస్తే జస్ట్ స్టార్టింగ్లోది పోయి మనం ఏ మ్యాటర్ అయితే తీసుకున్నామో అది స్టార్టింగ్ నుంచి వస్తుంది. బట్ ఇక్కడ డబ్ల్యూ ప్లస్లో ఏంటంటే పాత డేటా మొత్తం పోతుంది, మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అదే ఉంటుంది. మీకు ఇంకా కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ రీడ్ మోడ్ కాబట్టి రీడ్లో అంటే ఏముండాలి, ఒక్క క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇది కూడా ఉండాలి. కాబట్టి అది కూడా రాద్దాం. అండ్ మ్యాటర్ యాడ్ చేయడానికి ఇది. ఇప్పుడు ఏం మ్యాటర్ యాడ్ చేద్దాం, ఇక్కడ మ్యాటర్ ఏం రాద్దామంటే జస్ట్ వీఆర్ ఇన్ డబ్ల్యూ ప్లస్ అని రాస్తున్నాం. అలాగే ఇక్కడ ఇంకోటి వాడాల్సి ఉంటుంది మనం, రివైండ్ అని. లోపల మన పాయింటర్ అది ఉంటుంది కదా, ఫైల్ పాయింటర్ ఎఫ్పి అని రాస్తాం అనమాట. దట్స్ ఇట్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. మనం ఇప్పుడు రన్ చేయలేదు, రన్ చేయకముందు టీఎక్స్టీలో ఇది ఉందన్నమాట. మనం రైట్లో ఉన్నాం కదా ఇక్కడ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం, చూడండి. వీఆర్ ఇన్ డబ్ల్యూ ప్లస్ అంటే మనకేమైంది, రీడ్ అయింది. అలాగే రైట్ కూడా రాసాం కదా, ఇక్కడ ఇది రైట్ అవ్వాలి అని రాసాం కాబట్టి అది రైట్ అయితేనే ఇది ఇక్కడ రీడ్ అయింది. ఇప్పుడు టీఎక్స్టీ ఫైల్ ఏది ఉండాలి, ఇదే ఉండాలి. మిగిలిన మ్యాటర్ మొత్తం పోతుంది అని చెప్పా. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు చూసినట్లయితే మిగిలింది మొత్తం ఓవర్ రిటర్న్ అయిపోయి మనం ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో అదే ఉంది. మిగిలింది మొత్తం డిలీట్ అయిపోతుంది ఇంత అక్కడది. ఇది డబ్ల్యూ ప్లస్లో అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ ప్లస్. ఇంత ఏ అంటే ఏంటి, జస్ట్ అపెండ్ అవుతుంది. అంటే ఒక కంటెంట్ ఉంటుంది, అలాగే ఆ కంటెంట్కి ఇంకో కంటెంట్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే అప్పుడు ప్రీవియస్గా ఉన్నది అనేది రిమూవ్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది అంటే సేమ్ ఇంతగట్లాగే అపెండ్, మనం ఉన్న డేటాకి ఇంకొంచెం డేటా యాడ్ చేస్తాము. అలాగే రీడ్ అనమాట, మనం రాసుకున్న తర్వాత రీడ్ చేయొచ్చు. ఇక్కడ రీడ్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం సేమ్ ఇంతగట్లాగే చేద్దాం. అపెండ్, అపెండ్లో మనం ఇక్కడ రీడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది రాస్తాం రీడ్ కోసం. మనకు ఒక్కొక్క క్యారెక్టర్ అవుతుంది అని ఇంత కూడా చెప్పాను మీకు. అండ్ ఇప్పుడు మనం అపెండ్ అంటే ఏంటి, న్యూ డేటాని యాడ్ చేయాలిగా. న్యూ డేటాని ఏం యాడ్ చేద్దాం, న్యూ డేటా ఇది ఇక్కడ తీసేసి న్యూ డేటాని యాడ్ చేయాలి కాబట్టి అపెండ్ అంటే న్యూ డేటా యాడ్ చేయాలి కదా. జస్ట్ యాడింగ్ న్యూ డేటా అనే రాద్దాం, యాడింగ్ న్యూ డేటా. ఇంకోటి మనం మిస్ చేసింది ఏంటంటే రివైండ్ అనమాట. ఈ రివైండ్ ఎందుకు, ఓల్డ్ డేటాని రీడ్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసినట్లయితే నేను ఏ ప్లస్ పెట్టలేదు, మర్చిపోయాను. ఏ ప్లస్ అనేది యాడ్ చేద్దాం. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది డమ్మీ స్టేట్మెంట్ అనమాట, మనకి ఇది అవసరం లేదు, జస్ట్ ప్రీవియస్గా తీసుకున్న ఏదో అది తీసేద్దాం. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేద్దాం ఏమవుతుందో. రన్ చేసి మనకి ఇప్పుడు అసలు text.txtలోకి వెళ్దాం ఏమవుతుందో. చూసారా, అపెండ్ అయింది కొత్త డేటా అనేది. అలాగే ఇక్కడ రీడ్ అయింది. ఇక్కడ చూసినట్లయితే వాట్ హ్యాపెన్స్, రీడ్ ఫైల్స్ ఫస్ట్, యాడ్ న్యూ డేటా అటెండ్. మనకి ఫస్ట్ ఫైల్ అయితే రీడ్ అయింది, అండ్ దెన్ కొత్తగా కంటెంట్ మనం తీసుకున్నది అయితే text.txtలో యాడ్ అయిపోయింది. అదనమాట ఏ ప్లస్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఈ 6 అయితే కవర్ చేసేసాను. అండ్ ఇంకొంతమంది మెయిన్గా కావాల్సినవి ఏంటంటే ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగేవి కొన్ని ఉన్నాయి అన్నమాట. వాటి గురించి కూడా బ్రీఫ్గా చెప్తాను, బట్ అది అసలు చెప్దాం అనుకోలేదు, బట్ మీకు యూజ్ అవుతుంది. నేను బ్రీఫ్గా చెప్తే మీకు కోడ్ అయినా మన నోట్స్లో ఉంటుంది, కావాలంటే రెఫర్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ పెట్టాను. దానికంటే ముందు మీకు ఇంకా బ్రీఫ్గా వీటి గురించి ఆర్ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి అనేది ఇక్కడ రాశాను. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆ నోట్స్లో ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట, అందుకని ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే ఆఫ్ ఫైల్ కంటెంట్ అంటే సేమ్ అబ్బా, ఇంత మనం రైట్ మోడ్ ఎలా రాస్తామో అలా అన్నట్టు అనమాట. డిస్ప్లే ఆఫ్ కంటెంట్ అంటే ఇంతక రీడ్ మోడ్, రీడ్ అంటే ఏం చేస్తాం, ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని ప్రింట్ చేసినట్లు అనమాట. చూసారా, ఇక్కడ ఒక వైల్ లూప్ తీసుకొని ఇంత అట్లాగే ఒక క్యారెక్టర్ సిహెచ్ తీసుకొని చేసాం అనమాట. ఇది డిస్ప్లే, సేమ్ అదే మనం రీడ్ చేసినట్లే. ఇది డిస్ప్లే ఆఫ్ ఫైల్ కంటెంట్ అంటే కాపీ ఆఫ్ కంటెంట్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. నా అప్పుడు కూడా ఎగ్జామ్లో ఫస్ట్ ఇయర్లో సి లాంగ్వేజ్లో ఈ క్వశ్చన్ అడిగారు. జస్ట్ మీకు కాపీ చేసి అసలు ఎలా వర్క్ అవుతుందని చూపిస్తాను అనమాట. జస్ట్ ఏం పెడదాం, కాపీ అని పెడుతున్నా. జస్ట్ ఫైల్ నేమ్ ఏదో ఒకటి పెట్టచ్చు కాబట్టి నేను copy.c అని పెట్టాను. అండ్ కోడ్ కాపీ చేశాను. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు క్వశ్చన్ చేయాలండి ఫస్ట్. ఇక్కడ ఏంటిది, కాపీ కంటెంట్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్. అంటే ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి రావయ్యి. మీకు ఇంకా క్లియర్గా చెప్తా చూడండి. ఇప్పుడు మన దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ నేమ్ వచ్చేసరికి source.txt అనమాట. ఇది వచ్చేసరికి copy.txt. 2 ఫైల్స్ ఉన్నాయి. దీని లోపల ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది, లైక్ ఏదో ఒక టెక్స్ట్ ఉంటుంది, హలో వెల్కమ్ టు వంశీ జర్నీ, అలా ఏదో ఒక మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, దీనిలో ఉన్నదాన్ని దీంట్లోకి పంపించాలన్నమాట. అదనమాట కాపీ. క్వశ్చన్ చూసినట్లయితే కాపీ కంటెంట్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్. ఇప్పుడు మనం VS కోడ్లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే మనం, ఇది మీకు తెలిసే ఉంటుంది, మనం ఒక ఫైల్కి పాయింటర్స్ అయితే క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ ఇంతగా నేను FP అని తీసుకున్నా, ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. మీరు చూసినట్లయితే source.txt, copy.txt 2 కావాలి కాబట్టి src dst డెస్టినేషన్ అని తీసుకున్నా, ఏదైనా తీసుకున్నా పర్లేదు. అండ్ ఇక్కడ చూసినట్లయితే srcలో ఇది తీసుకుంటున్నా, source.txt. Fopen ఎందుకు ఓపెన్ చేస్తాం, ఫస్ట్ మనం ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఓపెన్ చేయాలి. అండ్ దెన్ ఇంకోటి ఏంటిది, కాపీ డెస్టినేషన్లో ఇది తీసుకున్నా, copy.txt అనేది. అలాగే ఇది రీడ్ తీసుకున్నా, ఎందుకంటే అది దాంట్లో ఆల్రెడీ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి మనం రీడ్ మోడ్లో ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ముందే ఆ source.txt అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి. కాబట్టి నేను ముందే దాంట్లో కొంచెం కంటెంట్ క్రియేట్ చేసుకొని పెడతా అన్నమాట. source.txtలో వెల్కమ్ టు వంశీ జర్నీ అని రాస్తున్నాం, అది రాసామన్నమాట. ఇప్పుడు మన కోడ్లోకి వద్దాం, copy.c. ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న డేటా దీంట్లోకి కాపీ అవ్వాలి. అండ్ దెన్ మనకి ఇది ఎర్రర్, ఒకవేళ ఏదన్నా ఆ ఫైల్ క్రియేట్ చేసలేదు అనుకోండి source.txt, ఈ ఎర్రర్ వస్తుంది.
ఎర్రర్ ఓపెనింగ్ ఫైల్ అనేది. ఇక్కడ రీడ్ అవడానికి అయితే ఇది తీసుకున్నాం, మనం ప్రీవియస్గా కూడా చెప్పిందే. ఇక్కడ చూసినట్లయితే మనం ఎఫ్సి సిహెచ్ డిఎస్టీ అని రాసాం. ఇక్కడ సిహెచ్లోకి వస్తుంది అనమాట. మనం రీడ్ మోడ్లో అంటే ఈ ఉన్నది ఒక్కొక్క క్యారెక్టర్ మనం రీడ్ చేసుకుంటాం. ఆ రీడ్ చేసుకున్నది ఏమవుతుంది, కాపీ డాట్ సి, ఆ రీడ్ చేసుకున్నదంతా ఇక్కడికి వస్తుంది. దాన్ని అంతా ఎక్కడ పంపిస్తాం, డెస్టినేషన్. ఇక్కడ డెస్టినేషన్ అంటే ఏంటిది, కాపీ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ మన దగ్గర కాపీ డాట్ టీఎక్స్టీ అనే ఫైలే లేదు. ఇప్పుడు అది క్రియేట్ అవుతుందా ఏమవుతుందా అని చూద్దాం. రన్ చేస్తున్నా. నేను జస్ట్ సోర్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ఒకటి క్రియేట్ చేసి దాని లోపల డేటా ఉంచాను. ఇక్కడ రన్ చేసినట్టు చూసారా, ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ. మనం ఇక్కడ డమ్మీ స్టేట్మెంట్ తీసుకున్నాం, ఒకటి ఫైల్ కాపీ అయిందని. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. చూసారా, కాపీ డాట్ టీఎక్స్టీ, వెల్కమ్ టు వంశీ జర్నీ. ఇక్కడ సోర్స్ డాట్ టీఎక్స్టీ చూద్దాం. చూసారా, దీని లోపల ఏదైతే ఉందో సేమ్ అది దీనిలోకి వచ్చింది. ఇదనమాట కాపీ కంటెంట్ ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్ అనే దానికి. అలాగే ఇంకొకటి కూడా ఉందన్నమాట, మెర్జ్ 2 ఫైల్స్ ఇంటూ సింగిల్ ఫైల్ అనమాట. అంటే 2 ఫైల్స్లో ఉన్నటువంటి డేటాని ఒక ఫైల్లోకి పంపించడం. ఇందాకేం చేసాం, ఒక ఫైల్ నుంచి అనదర్ ఫైల్కి పంపాం. ఇప్పుడు రెండిట్లోది ఒక దాంట్లోకి పంపించాలన్నమాట. ఇంతాకట్లాగే సేమ్. ఇంతాకేం చేసాం, ఒక ఫైల్ తీసుకొని ఒక ఆర్ తీసుకున్నాం. ఇక్కడేంది 2 సేమ్ తీసుకుంటాం. 2 ఆర్ తీసుకొని 1 డబ్ల్యూ తీసుకొని ఈ రెండిట్లో ఉన్నటువంటి డేటాని దీంట్లోకి పంపిస్తాం అనమాట. సేమ్ ఇంతట్లానే జరుగుతుంది. జస్ట్ కాపీ పేస్ట్ చేసి మీకు చూపిస్తాను. విఎస్ కోడ్ అండ్ దెన్ దీని లోపల జస్ట్ మెర్జ్ అని రాస్తాను. ఎంఈఆర్ జాలండి డాట్ సి అండ్ దెన్ కాపీ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. డైరెక్ట్గా రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది ఖచ్చితంగా. ఎర్రర్ ఓపెనింగ్ ఫైల్ ఎందుకు వచ్చింది, ఈ file1.txt అనే ఫైల్ లేదు, అలాగే file2.txt అనే ఫైలే లేదు. అప్పుడు ఎలా మెర్జ్ అవుతుంది, అవ్వదు కదా. అందుకోసమే మనం ఇది యూజ్ చేద్దాం. అందుకోసమే మనం ఇది యూజ్ చేస్తాం. ఎప్పుడైనా మనం ఇలా ఫైల్ క్రియేట్ చేయకపోతే మనకు తెలియాలి కాబట్టి అలా. ఇప్పుడు ఏం చేద్దాం, మనం వీటి లోపల మ్యాటర్ రాద్దాం ఈ file1.txtలో అండ్ దాంట్లో ఇక్కడ క్రియేట్ చేద్దాం .txt. దీంట్లో ఏం రాస్తున్నా అంటే జస్ట్ వంశీ అని రాస్తున్నా. అండ్ దెన్ దీంట్లో ఏం రాద్దాం, ఫైల్ 2లో ఇవి రీడ్లో ఉన్నాయి కాబట్టి మనం ముందే మ్యాటర్ రాస్తున్నాం అనమాట. రీడ్ మోడ్లో ఫైల్ క్రియేట్ అవుతుందా, అవ్వదు. రైట్లో అవుతుంది. ఇక్కడ ఇది క్రియేట్ అవుతుంది కాబట్టి మనం దానికి రాయట్లా. ఇప్పుడు file2.txt దీని లోపల జర్నీ అని వస్తున్నాం. ఈ 2 ఫైల్స్ క్రియేట్ చేసాం. అలాగే ఎర్రర్ వస్తే ఇది ప్రింట్ అవుతుంది. అండ్ మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక్కో క్యారెక్టర్ వస్తుంది కాబట్టి ఇది. అలాగే స్వాప్ అవ్వాలి కాబట్టి F3లోకి F1 డేటా వెళ్తుంది ఫస్ట్. అలాగే ఇక్కడ F2లో ఉన్న డేటా F3 ఇక్కడ 2 టైమ్స్కి వెళ్తుంది అనమాట. ముందే F1లో ఉన్నది F3లోకి వెళ్తుంది, అలాగే నెక్స్ట్ F2లో ఉన్నది F3లోకి వెళ్తుంది. ఒకసారి టెర్మినల్ క్లియర్ చేసి రన్ చేసి చూపిస్తాం మీకు. బూమ్, ఫైల్ మెర్జ్ సక్సెస్ఫుల్లీ. మనం ఇక్కడ డమ్మీ స్టేట్మెంట్ రాసాం కాబట్టి వచ్చింది. ఇప్పుడు అసలు మెర్జ్.txt అనే ఫైల్ క్రియేట్ అవ్వాలి కదా, అయిందా లేదో చూద్దాం. మెర్జ్.txt బూమ్, చూసారా వంశీ జర్నీ అని వచ్చింది. ఇక్కడ మనం file.1లో ఏం రాసాం, వంశీ అని రాసాం. ఇక్కడ file2లో ఏం రాసాం, జర్నీ అని రాసాం. ఇక్కడ ఏమైంది, 2 మెర్జ్ అయ్యాయి. ఏది మెర్జ్.txt అలా అనమాట. ఈ మెర్జింగ్ అనమాట, మెర్జింగ్ ఆఫ్ 2 ఫైల్స్ ఇంటూ సింగిల్ ఫైల్ అనమాట. మీకు ఇంకా ప్రాజెక్ట్స్ కావాలంటే నేను ఈ నోట్స్ లింక్లోనే యాడ్ చేస్తాను లాస్ట్లో, ఒకసారి చెక్ చేసుకోండి. హోప్ మనం సక్సెస్ఫుల్గా మన సి కోర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం గైస్. మనం సిలో ఉన్నటువంటి బేసిక్స్ అన్ని స్ట్రాంగ్గా కంప్లీట్ చేసుకున్నట్లే మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా మనం నేర్చుకుంటూ ఉంటే చాలా ఉంటూనే ఉంటాయి. మనకి సి అయితే ఆల్మోస్ట్ బేసిక్సే సరిపోతాయి. ఎందుకంటే మనం ఖచ్చితంగా మనం నెక్స్ట్ స్టెప్ అనేది వేరే లాంగ్వేజ్కి ఖచ్చితంగా స్విచ్ అవుతాం. మ్యాక్సిమం పైథాన్కా జావాకా ఏదో ఒక దానికి మనకి బేసిక్స్ అయితే సరిపోతాయి. మీకు ఇంకా అడ్వాన్స్డ్గా ఎప్పుడు నేర్చుకోవాల్సి వస్తుందంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు, లైక్ సీని యూజ్ చేసి మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు అప్పుడు అడిషనల్ టాపిక్స్ వస్తాయి. మీరు అప్పుడు ఎలా నేర్చుకుంటారంటే ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఆ కొత్త కాన్సెప్ట్ని నేర్చుకుంటారు. నేను ఇక్కడ ఎందుకు కవర్ చేయలేదంటే అడ్వాన్స్డ్గా మీకు ముందే చెప్తే ఆ అడ్వాన్స్డ్ టాపిక్స్ అనేవి మీకు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు అర్థం కాదు. అందుకనే మీరు ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అది మధ్యలో వస్తుంది, ఓహో అది ఇక్కడ యూజ్ చేస్తున్నామా అనేది అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు అక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అందుట్లో మన సి మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్సే నేర్చుకుంటారు కాబట్టి మీకు అంత కాంప్లెక్సిటీ ఉండకూడదు. కాబట్టి మనం ఇది బేసిక్గానే కవర్ చేసాం. ఫైనల్గా మీకు ఈ కోర్స్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా ఈ కోర్స్ని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గాయ్స్.